నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బయలుదేరారు. మరి కొద్ది సేపట్లో ఆయన కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. సో ఈ ముగ్గురు కలిసి కూర్చుని ఈ పొత్తులకు సంబంధించి లేకపోతే సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేలా కూడా కనిపిస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్‌కి సంబంధించి ఏం చెప్తారు? డెఫినెట్‌గా అండి. పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా కొన్ని వందల ఇంటర్వ్యూలు మనం చేసుంటాం. మొదటి నుంచి కూడా చాలామంది ఏందంటే సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఆయన్ని సమకాలీన రాజకీయాలకి పనికిరాడని, ఎక్కడ గెలవలేకపోయాడని, ఒక ఎంపీటీసీ స్థాయి వ్యక్తి కూడా కాదని, ఏదో గెస్ట్ లెక్చర్‌గా వస్తుంటాడు వెళ్తాడని, ప్యాకేజ్ స్టార్ అని, మ్యారేజ్ స్టార్ అని రకరకాలుగా విమర్శించే వాళ్ళకి మొదటి నుంచి కూడా అది కాదు, ఆ వ్యక్తి చాలా పరిణితి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్తుంటే నన్ను కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తెలియంది ఏంటంటే దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేరుగా కనపడతారు. ఆయన పొగుడుతున్నారని కాదు, ఉన్న అలాంటి వ్యక్తులు. ఎందుకంటే తండ్రి లాంటి అన్నయ్యని చూసి రాజకీయాల్లోకి వచ్చాడు 2009-10 మధ్య. అంతకు ముందే 1998లో కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టి సమాజంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి తనకు కూడా సొంతంగా ₹1 కోటి ఇచ్చి మిగతా ఫ్రెండ్స్తో కలిపి అనేక సేవలు చేయటం. ఇక్కడ రాయలసీమలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ట్రైబల్ ఏరియాలో కావచ్చు, వాటర్ లేని పరిస్థితుల్లో వాటర్ కల్పించి, నల్గొండ ఫ్లోరోసిస్ ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళకి ఎన్నో రకాల సేవలు అందించాడు. మొదటి నుంచి సేవా దృక్పథం ఉంది. రాజ్యం మనం రాష్ట్రంలో వస్తే, రాజకీయంగా మనం కనుక వస్తే ఇంకా ఎక్కువగా ప్రజలకు చేయొచ్చు, కోట్లాది మంది చేయొచ్చు అనే ఆలోచనతో వాళ్ళ అన్న ప్రజారాజ్యం ఉన్నప్పుడు ఆయన రావటం జరిగింది. యువరాజ్యం అధ్యక్షుడిగా చేశాడు. కానీ ఆయన సమ్మతి లేకుండా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో మధ్య చేయడం ఆయనకి ఇష్టం లేదు. అప్పుడు జనసేన పార్టీ పెట్టడం. ఇప్పుడు రేపు మార్చికి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉండాడా లేదనేది ముఖ్యం. ఒకవైపు సినిమాలు తీసుకుంటా తన లగ్జరీ జీవితం, 10 రోజుకి 2 కోట్లు అంటే ఆదాంశే వస్తాయి, సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం. అటువంటిది కూడా వదులుకొని ప్రజలకు ఏదో సేవ చేయాలనే తలంపుతో నిత్యం ఉన్నాడు చూసారా, అది ఆయన హ్యాట్సాప్ చెప్పాలి. కాబట్టి అతన్ని చూస్తారు. ఇప్పుడు ఎన్డీఏ సమావేశాలకు మనం డిస్కషన్ చేసుకున్నాం. ఎవరిని పిలవకుండా ఉభయ రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్ ఎందుకే పిలిచారు? ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు కదా. అంటే అంత అతనిలో కమిట్మెంటు, డెడికేషన్ని బీజేపీ అధిష్టానం ముఖ్యంగా మోడీ గారు చూశారు. ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్లో కూడా 2014 కలిసి చేయటం కావచ్చు, ఆయన కూడా ప్రజాదరణ ఆ యొక్క సమావేశాలు చూశాడు. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఇతన్ని ఒక తలుపు మొక్కగా, ఒక గేమ్ చేంజర్గా బీజేపీ చూస్తుంది. సాధారణంగా ఇప్పుడు బీజేపీకి లేకపోతే టీడీపీకి కాస్త లెక్కలు సరిగ్గా లేవు అనుకునే టైంలో పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి 2 పార్టీని కలిపి ముందుకు పట్టుకువెళుతున్నారు అని అంటేనే ఆయన రాజకీయ పరిణతకు అద్దం పడుతున్నట్లుగా ఏపీ ప్రజలు అభివర్ణిస్తున్నారు. 100% మీరు కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే అంత చిన్న విషయం కాదు, అది చిన్న విషయం కాదు. అంటే ఆ వ్యక్తి అనుభవం లేకపోవచ్చు, అనుభవం లేదు అని అంటున్నారు కదా ముఖ్యమంత్రి పదవి చాలామంది. ఎంత అనుభవం లేకపోతే బీజేపీ పెద్దలను ఒప్పించాడు ఇప్పుడు చెప్పండి. బీజేపీ పెద్దలను ఒప్పించి దాంట్లో భాగంగానే ఇన్నాళ్ళు 6 సంవత్సరాలు వాళ్ళకి గ్యాప్ వచ్చింది. బీజేపీకి టీడీపీకి టర్మ్స్ లేవు. అటువంటిది బీజేపీ కావాలి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలిసి వాళ్ళ ఓటు బ్యాంకుతో కలిసి మనం వెళ్తే డెఫినెట్గా వైసీపీ రహిత, జగన్ రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని బీజేపీ పెద్దలను ఒప్పించాడు. దాంట్లో భాగం కొద్దిగా లేట్ అయింది, కానీ వాళ్ళకున్న పరిస్థితులు, బడ్జెట్ సమావేశాలు రామాలయం రీత్యా నిన్న జరిగింది కదా. అది ఆయన ఇచ్చిన ప్రపోజల్ని బట్టే వాళ్ళు పిలవటం జరిగింది. నిన్న దాదాపు 1:30, 11:30 నుంచి 12:30 వరకు అమిత్ షా గారి ఇంట్లో నడ్డా గారితో కలిసి సమావేశం. ఇకపోతే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ ఆన్ ద వే. వెళ్ళిన తర్వాత 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 ఎంపీలో ఎవరికి ఎన్ని అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రాజకీయ పరిపక్వత. రాజకీయాల్లో ఏంటంటే ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరు ఉండరండి. చంద్రబాబు నాయుడు గారిని అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలని 2014లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయబట్టి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2019 విడిగా పోటీ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్లస్ అయింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 151 సీట్లు ఇచ్చారు ప్రజల్లో. ఆయన ఏమీ సరిగ్గా చేయలేకపోబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం కాలేదు, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు, పోలవరం పూర్తి చేయలేదు. నిన్న సాక్షాత్తు షర్మిల గారే విమర్శిస్తున్నారు, నువ్వేం పీకావని చెప్పి సొంత అన్ననే ఆమె అడిగింది. అడగటంతో పాటు నువ్వేం చేయాలని నీకు ఓట్లు వేయాలి, నువ్వు బీజేపీకి తొత్తుగా మారిపోయావు ఆంధ్రప్రదేశ్లో, ప్రజలు ఏమన్నా సుఖ సంతోషాలతో ఉన్నారా, ఎవరు ఉద్యోగులు లేవు, మద్యం వేరులై పారుతుంది, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు, ఇంతమంది ఎంపీల్ని నేను ఎందుకు గెలిపించాలి, నేను రాజన్న బిడ్డని, మీకోసం ఉంటాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి అని చెప్పేసి ఆమె ఒకవైపు అవినీతం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. మీరు ఇంత అరాచకంగా పరిపాలిస్తున్నారు, సరైన రోడ్లు లేవు, ప్రజలకి జీవన ప్రమాణాలు సన్నగిలిపోయినాయి, జాబ్ క్యాలెండర్ లేదు, తీర ప్రాంతం ఎక్కువ ఉండి కూడా ఐటీ పరిశ్రమలు రాలేకపోతున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ నిన్ను ఎట్లా ఓటేస్తారు? మీరేమో సిద్ధం అని వస్తున్నారు, ఓటింగ్లు 100 కోట్లు ఖర్చు పెట్టి సిద్ధం అంటున్నారు.
మేము యుద్ధానికి సిద్ధమని చెప్పి వీళ్ళు వస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రభుత్వానికి ఎన్ని పథకాలు ఇచ్చినా, బటన్ నొక్కితే పథకాలు ఇచ్చినా కానీ ప్రజలు ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్లు ఎవరికి ఓటేయాలనేది వాళ్ళకి విఘ్నతో ప్రజా వ్యతిరేకత ఎక్కువైపోయింది వైసీపీకి. అది దాంతోపాటు ఉన్న కుటుంబం నుంచి షర్మిల గారు ఓ పార్టీకి అధ్యక్షులు కావటం, ఇటువైపు ప్రతిపక్షాలను ఏకమవటం, బీజేపీతో పొత్తు కావాలని విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు రాజ్యసభలో పాపం ప్రాధాయపడిన ఈ పొత్తు పొడవకూడదు, టీడీపీ కలుపుకోవద్దని బీజేపీ పెద్దలు చెప్పిన పవన్ కళ్యాణ్ యొక్క ప్రపోజల్ని కాదనకుండా దీర్ఘకాలమైన ప్రయోజనాల్లో ఈ రోజున బీజేపీ ఓకే అంది. కాబట్టి ఇది ఎంత మంచి పరిణామం. దీనికి అంతటి కారణం కర్త కర్మక్రియ ఎవరు? పవన్ కళ్యాణ్. ఎవరైతే విమర్శనవాదులు ఉన్నారో, ఎవరైతే ఇతను ఎక్కడ గెలవలేడని అన్నారో, ఈ రేపు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు లేని రాజకీయాలు అసలు ఊహించుకోవడం కష్టం. ఆయన లేని రాజకీయాలు అసలు ఆంధ్రప్రదేశ్లో నడవు. అంటే ఫ్యూచర్లో అంత ఎమర్జింగ్ లీడర్గా యాక్చువల్లీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీని తోసి జనసేన ముందుకు వచ్చిన సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా స్థానిక సంస్థల్లో మీరు చూశారు, నేను చూశాను. ఎవరైనా టీడీపీ కేడర్ బయటకు వచ్చిందా? అసలు వైసీపీని ఎదుర్కొనే పరిస్థితిలో, కేసులు పెట్టి భయభ్రాంతులు గురైన పరిస్థితిలో నిలబడింది జనసేన అండి. జనసేన అభ్యర్థులు నిలబడి వాళ్ళు గెలిచారు స్థానిక సంస్థలో. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఆ పార్టీకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారే. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఎమర్జింగ్ లీడర్గా, చంద్రబాబు నాయుడు కొనుక్కున్న అపారమైన అనుభవం, పవన్ కళ్యాణ్ కొన్న పోరాట పటమ, ఈ రెండు కలిసి, ఈ రెండింటికి తోడు రేపు అధికారంలో సెంట్రల్ ఏదొస్తే స్పెషల్ స్టేటస్ రావాలన్నా సెంట్రల్ ఇవ్వాల్సిందే, నిధులు ఇవ్వాలన్నా సెంట్రల్ ఇవ్వాల్సిందే, అదేవిధంగా రోడ్లు పోలవరం పూర్తి కావాలన్నా సెంట్రల్ నిధులు ఇవ్వాల్సిందే. కాబట్టి దీర్ఘకాలిక ప్రయోజనాలు జాతీయ భావజాలంతో మోడీ గారిని చూసి, మోడీ గారితో పొత్తుకి కంప్లీట్గా స్కెచ్ అంతా పవన్ కళ్యాణ్దే. దీంట్లో ఆయన ప్రత్యేకంగా అభినందించాల్సిన అంశం ఉన్నది. విమర్శనవాదులు కూడా పవన్ కళ్యాణ్ చాలా యోగకర్త, పరిణితి చెందిన రాజనీతి శాస్త్రవేత్తలాగా ఉన్నాడని చెప్పి స్థితప్రజ్ఞుడిగా. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇంత నమ్మకం ఏపీ ప్రజలకు లేకే ఆయన ఎక్కడ నెగ్గించుకోలేకపోయారు అనేది మనం చూస్తూ ఉన్న మాట. బట్ 2019 నుంచి 2024కి వచ్చేసరికి ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన చాలా పరిణితి చెందిన వ్యక్తిగా కొన్ని పనులు చేయడం కావచ్చు, లేకపోతే కొన్ని వ్యవహారాలు నడపడంలో కావచ్చు, అలానే ఆయన చూపించిన పెద్దరికం కూడా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జైల్లో ఉన్నారో నేనున్నా అంటూ ఇవన్నీ చూస్తే ఏపీ ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చింది అన్నట్టుగా కొన్ని వార్తలు డెఫినెట్గా మీరు చక్కగా చెప్పారండి. మోస్ట్ ఎమర్జింగ్ లీడర్గా 2019 నుంచి 2024 ఆయన పూర్తి పరిపక్వత చెందాడు. స్థితప్రజ్ఞుడిగా నేటి రాజకీయాలు ఈయన అవసరం ఉన్నది అనేది 89% బడుగు బలహీన వర్గాలకి ఈ మార్పు రావాలి ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి ఆ నాయకత్వాన్ని చూద్దాం, ఆయన సీఎంగా చూద్దాం అనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. అదే సమయంలో మీరన్నట్టు తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని 30 కోట్ల పైన కౌలు రైతులకు ఇచ్చాడండి. ఈ దేశంలో ఏ నాయకుడు అయినా ఇస్తాడా? తన బిడ్డలకు డిపాజిట్లు కూడా తీసేసి పార్టీ ఆఫీసులు కడుతున్నాడు. చివరికి కార్యకర్తలు కూడా ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్. ఎక్కడో బోటు కాలిపోతే దాదాపు 4 కోట్లు అక్కడ పోయి విశాఖపట్నం ఇచ్చాడు. ఎక్కడో ఉద్దానం సమస్య ఉంటే అక్కడ ఎవరు తరతరాల నుంచి ఉత్తరాంధ్రలో సమస్య ఉంది, కొన్ని వేల మంది చనిపోయారు, ఏ పార్టీలు పట్టించుకోకపోతే ఉత్తరాంధ్రలో లండన్ నుంచి డాక్టర్లు పిలిపించి ఉద్దానం అది బయటికి తీసుకొచ్చి కిడ్నీ బాధితులకి ఒక ఆసరా కల్పించాడు. ఎక్కడ సుగాలి ప్రీతి ఇన్సిడెంటు, ఎక్కడ తెలంగాణలో ఇన్సిడెంట్ జరిగినా, ఆంధ్రప్రదేశ్లో జరిగిన, ఉత్తరాంధ్ర లేదు, రాయలసీమ లేదు, కోస్తా లేదు, పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకి అతీతంగా ఎక్కడ సమస్య వస్తే నేనున్నాననే సహాయం చేయటం అనేది గొప్ప హృదయం కదండి. ఆ విధంగా మీరు అన్నట్టు కొద్దిగా ఈ కాలంలో మోస్ట్ ఎమర్జింగ్ పొలిటీషియన్గా ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇండియాలోనే పవర్ స్టారే కాకుండా పొలిటికల్ స్టార్గా కూడా జాతీయ స్థాయి బీజేపీ నాయకులు కూడా ఆయన దృష్టిలో పడ్డాడు. రైట్. సో చూడాలండి. సో ఈసారన్నా ఏపీ ప్రజలు ఈ పొత్తుకు సంబంధించి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ రాజకీయ విజ్ఞతకి సంబంధించి ఎట్లా స్పందిస్తారో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.